ఛార్జీలు గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారికి చేరాలి. తద్వారా బ్యాంకింగ్ వ్యవస్థ దేశంలోని సామాన్య ప్రజల జేబులను ఎలా ఖాళీ చేస్తుందో వారికి తెలియాలి. వినియోగదారుడికి కూడా గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారికి కూడా మినిమం బ్యాలెన్స్ పెనాల్టీ. మీరు కనీస బ్యాలెన్స్ నిర్వహించకపోతే నెలకు 100 నుండి 600 రూపాయలు బ్యాంక్ మీ ఖాతా నుండి కట్ చేస్తుంది. ఈ ఛార్జీని విధించిన తర్వాత బ్యాంకులు 2022 నుంచి 23 ఆర్థిక సంవత్సరంలో మినిమం బ్యాలెన్స్ పెనాల్టీ పేరుతో ప్రజల నుండి 3500 కోట్ల రూపాయలు వసూలు చేశాయి. మేడం, ఎక్స్ట్రా ఏటీఎం యూసేజ్. మీకు ఏటీఎం లావాదేవీల కోసం బ్యాంకుల ద్వారా 2 నుంచి 3 సార్లు అనుమతి లభిస్తుంది. మీరు 4వ 5వ లావాదేవీ చేస్తే ప్రతి లావాదేవీకి 20 రూపాయల ఏటీఎం ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. ఇన్యాక్టివిటీ ఫీజు సంవత్సరానికి 100 నుండి 200 రూపాయలు. ఆపై మీరు బ్యాంక్ స్టేట్మెంట్ తెప్పించుకుంటే బ్యాంక్ స్టేట్మెంట్ జారీ ఛార్జీల పేరుతో మీ నుండి 50 నుండి 100 రూపాయలు తీసుకుంటుంది. ఇంకా నా బ్యాంక్ ఖాతాలోకి ఏమి వస్తుందో SMS అలర్ట్ ద్వారా సమాచారం కావాలని మీరు అడిగితే SMS అలర్ట్ ఛార్జీల పేరుతో కూడా ప్రతి త్రైమాసికానికి 20 నుండి 25 రూపాయలు మీ నుండి వసూలు చేస్తారు. ఆన్లైన్ పేమెంట్ NEFT ద్వారా చేస్తే ట్రాన్సాక్షన్ ఫీజు కూడా తీసుకుంటారు. బలవంతంగా మీకు ముందుగా లోన్ అంటగడతారు. ఆ తర్వాత లోన్ ప్రాసెసింగ్ ఫీజు పేరుతో లోన్ మొత్తంలో 1 నుండి 3% కట్ చేసుకుంటారు. సాధారణమైన సంతకం మార్చాలన్నా, నామినీ వివరాలు మార్చాలన్నా ఆ మార్పునకు కూడా ప్రతి లావాదేవీకి 200 రూపాయల పేరుతో బ్యాంకు మీ నుండి డబ్బు వసూలు చేస్తుంది. డిమాండ్ డ్రాఫ్ట్ లేదా పే ఆర్డర్ చేయించడానికి వెళ్తే ప్రతి డిమాండ్ డ్రాఫ్ట్ కు 100 నుండి 200 రూపాయలు మీ నుండి వసూలు చేస్తుంది. అంటే కస్టమర్ల జేబులు కత్తిరించబడుతున్నాయి. ఈ రకరకాల ఛార్జీల కారణంగా బ్యాంకు సామాన్య ప్రజల నుండి ఎంత డబ్బు వసూలు చేస్తుందో కస్టమర్లకు తెలియదు.